నమస్తే అండి అందరికీ. మడుపతి విశాల వ్లాగ్స్‌కి స్వాగతం. నేను ఈరోజు మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలా ముఖ్యమైన విషయము. అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కనీసం ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే, చాలామంది అమ్మాయిలు ఇప్పుడు టెంపుల్స్‌కి వెళ్ళినా, ఎక్కడైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినా ఆహ్, కనీసం ఒక 100లో ఒక 80 మంది అమ్మాయిలు మాత్రం సాంప్రదాయంగా ఉంటున్నారు. కానీ ఒక 20% అమ్మాయిలైతే మాత్రం ఇంకా జీన్సులు, చుడిదార్లు వేసుకొని వెళ్తున్నారు. కానీ కనీసం టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడైనా మంచిగా లంగా ఓణీలు, శారీస్ కట్టుకొని, మంచిగా గాజులు వేసుకొని, జడ వేసుకొని, కొంచెం కుంకుమ పెట్టుకొని వెళ్తే చాలా బావుంటుంది. చాలా సాంప్రదాయంగా ఉంటుంది. ఇంకా వేరే మతస్థుల వాళ్ళైతే అసలు ఆ మతాల గురించి నేను మాట్లాడొద్దు. కానీ వాళ్ళ పద్ధతులను బట్టి వాళ్ళు మాత్రం బానే ఉన్నారు. కానీ మనం మాత్రము ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం ఆలోచించే విధంగానే ఉంటున్నాము. ఎందుకంటే మన పద్ధతి మనం పాటిస్తేనే బావుంటుంది వేరే వాళ్ళకి చెప్పడానికైనా. ఇప్పటినుంచైనా కనీసం టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు లంగా ఓణీలు వేసుకొని, మంచిగా చేతుల నిండా గాజులు వేసుకొని, సాంప్రదాయంగా వెళ్ళాలి. ఆహ్, ఇప్పటి నుంచి అన్ని గుడులల్లో ఈ పద్ధతులు తెస్తారని చెప్తున్నారు. అలాగే ఆ పద్ధతి వస్తే అబ్బాయిలు పంచకట్టుతో, అమ్మాయిలు లంగా ఓణి, ఫ్రాకు, చీరలతో వెళ్తే చాలా బావుంటుంది. మోడర్న్ డ్రెస్సులు ఎక్కడ వెయ్యాలో అక్కడ వెయ్యాలి. కానీ ఎక్కడికి ఏ వేషధారణలో వెళ్తే బావుంటుందో అలా వెళ్తే మనం కూడా మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడిన వాళ్ళమవుతాము. వేరే పాశ్చాత్య దేశాల వాళ్ళు గూడా మన సంస్కృతి, సాంప్రదాయాలు నచ్చి చాలామంది చీరలు కట్టుకుంటున్నారు. కానీ మనం మాత్రము చీరలు కట్టుకోవడానికి కొంచెం మోడర్న్‌గా ఉండాలని మనం అనుకుంటున్నాము. మోడర్న్‌గా ఉండడంలో తప్పు లేదు. కానీ మనం కూడా ఏ ప్లేస్‌కి వెళ్తే ఎలా ఉండాలో అలా ఉంటే బావుంటుందని నేననుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్. ఇంకా మీకు నచ్చితే అలాగే ఉండండి. లేదంటే మీ ఇష్టం. ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలని, కొందరైనా మారాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.